హలో ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ వచ్చిందంటే మ్యాంగో సీజన్ కూడా వచ్చినట్లే కదండి. ఎప్పుడు రెగ్యులర్గా మ్యాంగో సీజన్ తింటామండి. అందుకే మ్యాంగో కుల్ఫీ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించేస్తాను. ముందైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఈ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఒక కప్లోనికి కొంచెం పాలు తీసి పక్కన పెట్టుకోవాలండి. మనం పక్కకు తీసిన పాలల్లో ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. నేనైతే వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ని యూజ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు మ్యాంగో ఫ్లేవర్ కూడా యూజ్ చేయొచ్చు. మ్యాంగో ఫ్లేవర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా బాగా మనకి ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది తెలుస్తుంది. తర్వాత ఈ పాలు మరుగుతుండగా అందులోనే కట్ చేసుకున్న బాదం ఇంకా ఈ కలుపుకున్న కస్టర్డ్ మిక్స్ని కూడా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి చక్కగా, ఎక్కడ ఇది లేకుండా. తర్వాత అందులోనే షుగర్ కూడా ఒక 5 స్పూన్స్ షుగర్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే షుగర్ ఇంకా ఇలాచీ ఒక 2 మిక్సీ వేసుకొని ఆ పౌడర్ వేసుకుంటున్నానండి. కావాలంటే మీరు డైరెక్ట్గా షుగర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మన హీరో ఇంగ్రీడియంట్ ఆఫ్ అవర్ రెసిపీ మ్యాంగో తీసుకొని పీల్ చేసుకొని అసలు కట్ చేసుకోవాలండి. ఈ సీజనల్ ఫ్రూట్స్ అనేవి మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇది మన బాడీ గట్ హెల్త్కి, ఇమ్యూనిటీకి చాలా బాగా పనిచేస్తుందండి. ముందుగా మనం ఈ కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ బంగిరిబిల్లి మామిడి పండు యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఏ రకమైన కూడా యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ మెత్తగా చేసుకున్న పేస్ట్ని ముందుగా మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిక్స్లో బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ మిక్స్ అంతా కూడా చల్లగా అయిన తరువాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నేను ఐస్ క్రీమ్ మౌల్డ్స్తో పాటు ఫ్లాట్గా ఉండే స్టీల్ టంబ్లర్లో కూడా వేసుకున్నాను. కావాలంటే మీరు పెద్ద స్టీల్ బాక్సుల్లో కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 6 to 7 అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అండి. తీసి ఐస్ క్రీమ్ని మనం సర్వ్ చేసుకొని తినేయడమేనండి. నేనైతే పిస్తా ఇంకా ఇంట్లో ఉన్న కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకొని తిన్నామండి. చూస్తున్నారుగా, మా పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.